ఫ్యూచర్ లో ఏ పనులు జరగాలన్నా ఏఐ మీదే డిపెండ్ అయి ఉంటుందని మనకి ఇప్పటికే అర్థమైంది. ఏఐ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ కు తిరుగుండదు. ఏపీని ఏఐ హబ్ గా మార్చడానికి మంత్రి లోకేష్ గూగుల్ డేటా సెంటర్ ను తీసుకొచ్చి సంచలనం సృష్టించారు. ఈ ఏఐ డేటా సెంటర్ కు కావలసిన ఎక్స్పర్ట్స్ ను తీర్చిదిద్దడానికి న్యూ టెక్నాలజీకి అనుగుణంగా ఏపీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ను మార్చేందుకు లోకేష్ ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఏఐ విప్లవం ద్వారా వచ్చే ఆపర్చునిటీస్ విద్యార్థులు అందుకునేలా హై స్కూల్ స్టాండర్డ్ నుంచి ఏఐ లెసన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హై స్కూల్లో ఏఐ ల్యాబ్లు, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్లను అరేంజ్ చేస్తున్నారు. స్కూల్లోనే ఏఐ లెసన్స్ నేర్చుకుంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఏఐ టెక్నాలజీని నేర్చుకుంటే ఎడ్యుకేషన్, మెడిసిన్, హెల్త్ రంగాల్లో మెరుగైన సేవలు అందించవచ్చు. దీనికి అనుగుణంగా ఏపీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ మంత్రి తెలిపారు. ఏఐ వర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ మార్క్ హార్వేను లోకేష్ కోరారు. దేశంలోనే మొట్టమొదటి ఏఐ యూనివర్సిటీని ఏపీలో నెలకొల్పాలనేది లోకేష్ ధ్యేయం.